నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం గుంటూరులో బీజేపీ సమావేశం ప్రభుత్వంపై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సోము వీర్రాజు పర్యటన నిర్వాసితులకు ప్యాకేజీని వెంటనే అందజేయాలని డిమాండ్ చిత్తూరు జిల్లా గుడిపల్లిలో నవరత్నాల వయోత్సవ సభ సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారన్న వైసీపీ సమన్వయకర్త భరత్ చిలకలూరిపేటలో ధరల పెంపును ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా రిక్షాపై బైకును పట్టి ప్రదర్శన ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరులో బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలంగాణ అసత్య ప్రచారానికి వంతుపాడే విధంగా రాయలసీమకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారని, రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ వ్యవహరిస్తోందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను ప్రాజెక్టు దగ్గరకు అనుమతించకపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని, ఏపీ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి కానీ లేదా కృష్ణా నదికి సంబంధించినటువంటి యాజమాన్యపు బోర్డు కానీ ఇవన్నీ కూడా భారత ప్రభుత్వ పరిధిలో పనిచేయవు. ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు. అయితే అపెక్స్ కౌన్సిల్ అనేటువంటిది ఒక్కటి మాత్రమే భారత ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి పిలవడం జరిగింది. ఈరోజు కేఆర్ఎంబీ మీటింగ్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాస్తానంటే షెడ్యూల్ ఇచ్చింది కేఆర్ఎంబీ. తెలంగాణ ప్రభుత్వం పారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం పారిపోయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక డెలిగేషన్ ఇప్పటిదాకా వెళ్ళిందా? వెళ్ళి కేఆర్ఎంబీని కలిసిందా? కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి సమావేశం పెట్టాల్సినటువంటి బోర్డు హైదరాబాద్లో ఉంటే 7 సంవత్సరాలుగా వాళ్ళ కార్యాలయం మారుస్తామంటుంటే కృష్ణా జలాలకు సంబంధించిన కేఆర్ఎం బోర్డు సంబంధం లేని విశాఖపట్నంలో పెట్టమని చెప్పి రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కేఆర్ఎం సంబంధించిన విషయంలో ఒక్క రోజున మీ ప్రతినిధి బృందం కలిసిందా చెప్పమని నేను అడుగుతున్నా. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈరోజు శ్రీశైలంలో ఈరోజు 810 అడుగులకు నీళ్లు అయిపోతే తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. నాగార్జున సాగర్లో ఇండెంట్ పెట్టుకోకుండా తెలంగాణ ప్రభుత్వం పోలీసులు పెట్టి విద్యుత్తును తయారు చేసి కృష్ణా డెల్టాలో వచ్చిన నీటిని కూడా ఈరోజు కృష్ణా డెల్టా నుంచి నీళ్ళు ఇవ్వలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మరి కృష్ణా డెల్టాలో నీళ్ళు ఇవ్వలేని కారణంగా కృష్ణా నుంచి దిగువ ప్రాంతానికి సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది బీజేపీకి గుర్తు చేస్తున్నా. ప్రకటనలు ఇవ్వచ్చు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మేము ప్రకటనలు ఇస్తాం. ప్రకటనలు ఇవ్వడం తర్వాత కేఆర్ఎంబీకి సంబంధం లేదు. అధికారంలో ప్రజలు 151 సీట్లు ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. కేఆర్ఎంబీకి అధికారికంగా ఎవరు లేఖ రాయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇరిగేషన్ సెక్రటరీ రాయాలా, లేదా మంత్రిత్వ శాఖ రాయాలా? కాబట్టి భారతీయ జనతా పార్టీకి మంత్రిత్వ శాఖలు లేరే. ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ ఉందా లేదా అని నేను అడుగుతున్నా. కాబట్టి మాకేమీ అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే మేము ఈరోజు చెప్తున్నాం బీజేపీగా అఖిలపక్ష సమావేశాలు పెట్టు, అన్ని పార్టీలను పిలవండి, అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోండి, అప్పుడు మేము కూడా మీకు మద్దతు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీరు ఆ పని ఎందుకు చేయడం లేదని నేను అడుగుతున్నా. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని మీరు ఇదేగా తిట్టింది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. పెట్టకుండా పోయాడు. అన్ని అభిప్రాయాలు స్వతంత్రంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఉంటుంది. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలవండి. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మా వల్ల ఉపయోగం ఉంటే సహకారం తీసుకోండి. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడిందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఒక రహస్య ఒప్పందం ఉంది. ఇది చీకటి ఒప్పందము. రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలే ఒప్పందము. రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాగుడు మూతల వ్యవహారం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ముంపు గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలని, వెంటనే పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. R&R ప్యాకేజీని వెంటనే అందజేయాలని సోము వీర్రాజు కోరారు. కాపర్ డామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఆ భూమిలో ఆ డయాఫ్రమ్ వాల్ చాలా మెటీరియల్ కొన్ని దగ్గరైతే 90 మీటర్స్ డౌన్కి వెళ్తాయి, కొన్ని 90 మీటర్స్ 70 మీటర్స్ డిపెండ్ అంటే కింద రాకు రావాలి. ఆ వర్క్ కూడా చాలా కాంప్లికేటెడ్, టెక్నికల్ చాలా స్మార్ట్. దీని అన్నింటిలో కంటే చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జరిగిన నవరత్నాల విజయోత్సవ సభలో కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్ సమన్వయకర్త భరత్, ఎంపీ రెడ్డప్ప, స్టేట్ వన్నేకుల క్షత్రియ చైర్మన్ వనిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నమాట తప్పరని, మడమ తిప్పని ప్రకారం నవరత్నాలు విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటారని పేర్కొన్నారు. గుడిపల్లి మండలానికి చెప్పిన ప్రకారం హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు అందించే ప్రక్రియను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి సంపయ్ గారు పట్టంపల్లి వారిని కూడా దయచేసి అల్లకల్లంతో అత్యాకుతలం చేస్తుంటే కుప్పం నియోజకవర్గంలో మాట్లాడాలంటే కళ్యాణ్ మండపం లేకపోతే సపరేట్ గా వస్తారు. మీరంతా కళ్యాణ్ మండపం సంఘమిత్రాలను కళ్యాణ్ మండపం దగ్గర పట్టా ఇచ్చేది మాత్రమే ఇక్కడ ఉన్నది. నేను సార్ని అక్కడ పిలుచుకొస్తాగా కళ్యాణ్ మండపం లోపలికి వెళ్ళాక సంఘమిత్రాల దగ్గర మాట్లాడాలంటే నేను ఎంపీ సార్ గారిని పిలుచుకొస్తాను. ఓకే మునిరత్నమ్మ అలా మునిరత్నమ్మ నా ద్వారా రాకుండా వాడు ఏడాడబోతా ఉంటే అదంతా జరిగే కదా. ఆయా పంచాయతీ సర్పంచ్ ద్వారా కూడా ఇవ్వాలని కోరుతున్నాను సార్. ఎక్కడ ఏం సహకరించాలో దయచేసి మీరు సహాయం చేయాలి. పేదవాళ్ళకు ఉపయోగపడాలి. జగనన్న పథకాలన్నీ ప్రవేశపెట్టాలి. రామచంద్ర గారు ఏం చెప్పినా కూడా మన మంత్రులు కూడా వినాలి. కాబట్టి అందరికీ మరొకసారి కలవంచి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన ఇక చిలకలూరిపేటలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైకిల్, రిక్షా ర్యాలీ నిర్వహించారు. రిక్షాపై ద్విచక్ర వాహనాన్ని కట్టి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలక విజయ్ కుమార్, నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ చుక్క పీటర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్.
కల్లోల సమయంలో ప్రజలు అనేకమైన ఇబ్బందులకు గురై ఈ సమయంలో ఇబ్బందులకు గురై అనేక కష్టాలు పాలైన ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కనీసం జాలి దయ లేకుండా ఒక నెలలో 23 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని చెప్పవచ్చు. అలాగే వంట చేసుకునే మహిళలు కూడా ఈ రోజున గ్యాస్ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేటట్టుగా వంట గ్యాస్ ధరలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పటికీ డబుల్ రేట్లు అయ్యి ప్రజలను నడ్డి విరిచి ఇంకొకసారి ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకోవాలన్నా కూడా నిత్యావసర వస్తువులు కరెంట్ షాక్ కొట్టే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాల మీద ఈ అసమర్థ ప్రధానమంత్రి మోడీ పరిపాలనలో దేశం అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఏఐసిసి ఆధ్వర్యంలో పిసిసి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీలు అలాగే అనేక రకాలైన పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో అందరు ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి మద్దతు తెలపాలని చెప్పి విన్నవించుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఎడవల్లి భూముల విషయంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేస్తుంది. అలాగే న్యాయబద్ధమైన విఆర్ఓలు ప్రమోషన్ విషయం కూడా వాటికి కూడా మేము మా మద్దతును తెలియజేస్తూ ఈరోజు ఈ 3 కార్యక్రమాల మీద చిలకలూరుపేటకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవడానికి మీరు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యం పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల గురించి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. దేశ పౌరులు కూడా దీన్ని గమనించాలి, గొంతెత్తాలి, నోరెత్తాలి, నిలబెట్టి ప్రశ్నించాలి. ఎందుకు ఈ విధంగా మీరు కరోనా సమయంలో మమ్మల్ని ఆదుకోకపోగా, మాకు ఎటువంటి మీరు ఈ ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పించకపోగా మా రక్తాన్ని మా మాంసాన్ని ఎందుకు ఇలా మీరు భుజిస్తున్నారని చెప్పని గ్రామాన ఊరా గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల రేటు ఎక్కువ ఉన్నప్పుడు కూడా 60-65 రూపాయలకి పెట్రోలు, 52-53 రూపాయలకి డీజిల్ని అందించిన సందర్భం. ఇక గుంటూరు జిల్లా రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్ ద్వారా శిశు మరణాలు, మాతృ మరణాలున్నాయని నిరోధిస్తూ పౌష్టికాహారం అందిస్తూ వివిధ సేవలు అందిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సదుపాయాలు కల్పించకుండా మోసం చేస్తున్నారని వారు సిఐటియు నేతలు ఆరోపించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రేపల్లె ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బి రమాదేవి, కార్యదర్శి వాణి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి అంగన్వాడీలకు, ఉద్యోగ భద్రత కల్పించాలి అంగన్వాడీలకు ఇవ్వాలి, 21,000 వేతనం అంగన్వాడీ వర్కర్లకు జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ రోజు కార్యక్రమాన్ని దేశంలో ఐసీడీఎస్ లో కింద స్థాయి వరకు వెళ్లి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అట్లానే మొత్తం శిశు సంక్షేమ శాఖ సంబంధించి పౌష్టికాహారాన్ని అందిస్తున్న దాంట్లో సేవలు చేస్తున్నటువంటి ఐసీడీఎస్ ఉద్యోగస్తులు, వీళ్ళకి సంబంధించి దేశవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, అట్లానే హెల్పర్లు, సహాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ఐసీడీఎస్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏదైతే ఉందో సిఐటి అనుబంధ యూనియన్ ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంది. ప్రతి ఏడాది కూడా అంగన్వాడీల కోరికల దినోత్సవం అని చెప్పేసి జూలై మాసంలో ప్రతి ఏడాది అంగన్వాడీలు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే కోరికల పత్రాన్ని ఐసీడీఎస్ కార్యాలయాల్లో అట్లానే దేశవ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్ అధికారులు ఎవరైతే వీళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి కరోనా వీటన్నిటి పరిస్థితుల్లో పరిమితమైన సంఖ్యలో అయినా సరే అన్ని ప్రాజెక్టు కార్యాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అడుగుతున్నటువంటి చాలా న్యాయమైన డిమాండ్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక కొన్ని సమస్యలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఐసీడీఎస్ లక్ష్యాలకు భిన్నంగా ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయటము, PP1, PP2 పేరుతో ఈ ఐసీడీఎస్ స్కూల్స్ ఏవైతే వీటిని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో అంగన్వాడీ వర్కర్లకు ఉద్యోగ భద్రత లేకుండా ఉండే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రంలో కొన్ని నిబంధనలు తీసుకొస్తా ఉన్నారు. ఈ పాటికే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐసీడీఎస్ అధికారులకి, మంత్రులకి వినతి పత్రాలు ఇస్తామంటే గౌరవ ముఖ్యమంత్రి గారే స్పందించి మేమే ఏ అంగన్వాడీ కార్యకర్తని, ఏ వర్కర్ని కూడా మేము తొలగించము, వీళ్ళందరికీ భద్రత కల్పిస్తాము, ఈ ఐసీడీఎస్ సేవలన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ చెప్తున్న దానికి వీళ్ళు తీసుకొస్తున్న దానికి ఎక్కడా కూడా పొందనట్టలేదు. అందుకని ఈరోజు ఈ కోరికలు అంగన్వాడీ కోరికల దినోత్సవం సందర్భంగా
ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా మొత్తం ఏదైతే గతం నుంచి మేము కోరికల సందర్భంగా ఎప్పటి నుంచి అడుగుతున్నట్టు ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత కల్పించడము, అట్లానే కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనాలు కనీస వేతనాలు అమలు చేయడము, అట్లానే అందరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం, అట్లానే దీర్ఘకాలికంగా ఈ కాలంలో పెండింగ్ ఉన్నటువంటి టీఏ బిల్స్ దగ్గర నుంచి రకరకాల. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి 58వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నేతలు పాల్గొని మాజీ ఎమ్మెల్యేకు ఘన నివాళులర్పించారు. భౌతికంగా ఆయన లేకపోయినా నియోజకవర్గం అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందని పార్టీ నేత రాజు అన్నారు. శ్రీమతి కరణం లక్ష్మి ప్రసాద్ గారు ఒకసారి కూడా సహకరించాలి. ఏలూరులో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ కరోనా టైంలో చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజున నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ రోజున మన మాజీ ఎమ్మెల్యే ప్రీతమ నాయకుడు ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉండే ఏలూరులో చిరస్థాయిగా మిగిలిపోయే వ్యక్తి మన బడేటి కోటరామారావు గారి 58వ జయంతి సందర్భంగా ఇవాళ పేదలందరికీ కూడా అనేక కార్యక్రమాలు పెట్టి టౌన్ కమిటీని కానీ యువత కమిటీని కానీ మహిళా కమిటీని కానీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో వాళ్ళందరూ కూడా రేపొద్దున్న రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని విజయకేతనానికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ రోజున బుజ్జిగారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ప్రజల మనసుల్లో ఈ రోజుకి ఏలూరులో ఎవరైనా ఏకైక నాయకుడు అలా చిరస్థాయిగా ఉండిపోయాడంటే ఎవరన్నా అంటే అది మన వ్యక్తి బడేటి బుజ్జిగారు ఒక్కళ్ళే. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయారంటే కూడా ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి. అదే ఈ రోజున ఆయన ఉంటే ఎంతో మనోధైర్యంగా ఉండేది. ఆయన లేనప్పటికీ కూడా మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని రేపొద్దున విజయకేతానికి ఎగురవేయడానికి మా శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో హంద్రీనీవా కాలువకు పంట కాలువల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేవనకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి వీరశేఖర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ హంద్రీనీవాకు పంట కాలువలు లేకపోవడం వలన 1 ఎకరాకు కూడా ప్రభుత్వం అధికారికంగా సాగునీరు ఇవ్వలేకపోతోందని, వెంటనే పంట కాలువల నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కాలువల నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ మండల కమిటీ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చేపట్టిందని, 10,000 సంతకాలు సేకరించి ప్రభుత్వానికి అధికారులకు అందజేస్తామని, అప్పటికీ కూడా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కానీ ఈరోజు అటువైపు కృషి ప్రభుత్వాలు పెట్టడం లేదు. గత ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వాలు కానీ ఆలోచన చేయడం లేదు. ఈరోజు వర్షాధారితంగా ఉండేటువంటి ప్రాంతం మనదంతా కూడా ప్రధానంగా పశ్చిమ ప్రాంతం అంతా కూడా వర్షం మీద ఆధారపడి ఉండేటువంటి ప్రాంతం. వీటికి నీటి సౌకర్యం లేదంటే నీటి సౌకర్యం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఉపయోగించడంలో ఈరోజు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఈరోజు ఆర్టీఎస్ కాలువ కానీ, ఉండేవాళ్ళ దగ్గర రిజర్వాయర్ కానీ, అదేవిధంగా వేదవతి కానీ ఇట్లాంటి కాలువలు కనుక నిర్మాణం చేసినట్లయితే కనుక మన పశ్చిమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చని చెప్పేసి నీటి శాఖ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా దీన్ని
ఎడచెవిన పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఈరోజు హంద్రీ నివార్ ద్వారా దాదాపుగా మన జిల్లాకు 80,000 ఆయకట్టు ఇవ్వాలని చెప్పేసినటువంటిది ఉంది. కానీ ఎక్కడ కూడా ఈరోజు ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ 25వ డివిజన్లోని నగరపాలక సంస్థ పాఠశాలలో ఫీడ్ ఇండియా నారీ సేన వ్యవస్థాపకులు లతా చౌదరి ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 25వ వార్డు నాయకులు కామెడీ దశరథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుంకర పావని పాల్గొన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మహిళలు కూడా సేవ చేసేందుకు ముందుకు వచ్చినందుకు నారీ సేన సభ్యులను మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నారీ సేన సభ్యులు లావణ్య, పద్మజ, వర్ష చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉమాదేవి ఓకే సార్ థ్యాంక్ యూ. నమస్కారం. గత కొద్ది రోజులుగా కూడా కరోనా వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా తెలుసు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఎక్కడ జీతాలు కానీ ఎక్కడ ఉద్యోగాలు లేకపోవడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే ఈరోజు నారీ సేన ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా ఉచితంగా రేషన్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 1000 రూపాయలు విలువైన మొత్తం అన్ని సామాన్లతో కూడిన కిట్ని ప్రతి ఒక్క టీచర్కి కూడా అందజేయడమే కాకుండా ఎంతోమంది కార్మికులకు కూడా ఈ కిట్స్ పంచిపెట్టడం జరిగింది. స్వచ్ఛందంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన నారీ సేన ఆర్గనైజేషన్ వారు ఈ 25వ వార్డులో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉద్దేశించి ఈ కోవిడ్ నిమిత్తం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి శాలరీస్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారనే సదుద్దేశంతో వాళ్ళకి రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఆ కిట్లు ఖరీదు 1000 నుండి 1500 వరకు ఉంటాయి. చాలా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా పంచి ఉన్నాయి. కానీ ఈ నారీ సేన ఆధ్వర్యంలో ఫస్ట్ వేవ్ నుండి కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్ నుండి కూడా ఇటువంటి చాలా సేవకారి. ఇక కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా ఎంపిక కావడంపై విశాఖలో అఖిల భారత సైరా రెడ్డి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా పదవి ఇవ్వడంతో రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుందని చెప్పారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒక రెడ్డి బిడ్డకి గొప్ప పదవి వచ్చిన కారణంగా ఆయన ఎంతో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఆకాంక్షిస్తూ ఆ పదవి ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్పడం కోసం మరియు మా రెడ్డి బిడ్డ అయిన కిషన్ రెడ్డి గారికి అభినందనలు తెలపడం కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నా పేరు డిఎన్ రెడ్డి, అఖిల భారత సైరా రెడ్డి సంక్షేమ సంఘానికి జాతీయ అధ్యక్షుడిని. ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ఒక రెడ్డి బిడ్డకి ఇంత గొప్ప పదవి, కేంద్రంలో ఇంత గొప్ప పదవి వచ్చినందుకు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి నిబద్ధతతో నిజాయితీతో ఎంతో శ్రమించి అంచెలంచెలుగా కేంద్ర పదవి అలంకరించే విధంగా ఎదగడం అనేది మేము ఎంతో గర్వపడుతున్నాం, చాలా హర్షిస్తున్నాం. అంతేకాకుండా మాకు కూడా విలువ ఉంది, మా జాతికి కూడా ఇంపార్టెన్స్ ఉంది అని తెలిసే విధంగా నరేంద్ర మోడీ గారు మరియు బీజేపీ పెద్దలు ఇవాళ ఆయనకు క్యాబినెట్ హోదా ఇవ్వడం, ఒక మంత్రి పదవితో ఆయన సత్కరించడం అనేది చాలా గొప్పగా అనుకుంటూ సంతోషిస్తూ మోడీ గారికి పెద్దలకి
ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం అనేది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రం అంతా దేశమంతా కూడా విస్తరింపజేయాలని చెప్పి చూస్తున్నాం. ఇందులో ఎంతోమంది రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా చదువుకున్న బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ మార్గదర్శనంలో దశ దిశ నిర్దేశించుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఎంతో గొప్పగా 10 మందికి నిస్వార్థంగా సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని మాట్లాడినా రెడ్డి జాతి యొక్క అభ్యున్నతి ఎప్పుడూ మంచిగానే ఉంటుందనే కోరుకుంటున్నాం, ఉండాలని ఆశిస్తున్నాం, మరీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చిలకలూరిపేట మండలం ఎడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీకి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని బాధిత రైతులతో కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 1975లో అప్పటి ప్రభుత్వం ఎడవల్లి గ్రామానికి చెందిన 120 మంది దళిత గిరిజన రైతులకు ఏకపట్టా కింద 416 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు ఇచ్చారు. అప్పటి నుంచి రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. వాటిలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని ఏపీఎండిఐడిసి ఇటీవల ఆ భూములు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో పరిశీలన జరిపి కేవలం 80 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారని, మిగతా భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా సొసైటీకి సంబంధించి సభ్యుల గుర్తింపు కోసం గ్రామ సభలు నిర్వహించారు. అందులో 20 మంది మాత్రమే సొసైటీలో సభ్యులుగా ఉన్నట్లు విచారణ అనంతరం అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దళిత గిరిజన భూములను ప్రభుత్వం లాక్కోకుండా కాపాడేందుకు సదరు రైతులకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అండగా ఉండి పోరాటం చేయాలని 2 రోజుల క్రితం రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఆ మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులతో కలిసి చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎడవల్లి వీకర్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని, దళిత గిరిజన పేద రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సాగు చేసుకునేందుకు భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత రైతులకి అందరికీ కూడా చిలకలూరిపేట నియోజకవర్గ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, 1975వ సంవత్సరంలో అంటే ఇప్పటికి సుమారుగా అర్ధ శతాబ్ద కాలం నాడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రతి ఒక్క సెంటు భూమి కూడా సాగులోకి తీసుకురావాలి, ప్రతి వ్యవసాయ కూలీని కూడా వ్యవసాయదారుడిగా మార్చాలనేటువంటి ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితమే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ భూపంపిణీ కార్యక్రమం అనేటువంటి జరిగిన సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అయితే ఆనాడు కేంద్ర ప్రభుత్వం కేవలం పట్టాలిచ్చి భూములు వీళ్ళకిచ్చి తమ కార్యక్రమం పూర్తయిందని చెప్పి భావించలేక ప్రభుత్వం అనేటువంటిది వీరు సౌడు భూములుగా ఉన్నటువంటి ఎడవల్లి రైతులకు ఇచ్చినటువంటి భూముల్లో ఆ సౌడు విరగొట్టి సాగు భూములుగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం జిప్సం పంపించినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోనండి. అదేవిధంగా సమిష్టి వ్యవసాయం వాటన్నిటికీ మించి మళ్ళా సొసైటీని రెన్యువల్ చేసుకోవడం జరిగింది కాబట్టి తక్షణమే సొసైటీ ఎన్నికలు జరపాలి. అక్కడ ఎడవల్లి భూములకు సంబంధించి దళిత ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ వారికి ఇచ్చిన భూములు వారికే దక్కేదాకా ఉద్యమం కొనసాగుతుంది. ఏది ఏమైనా అలాంటి వాటికి తెలుగుదేశం పార్టీ కానీ అనేక పార్టీలు అందరూ కలిసి ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రతి ఒక్కళ్ళం కలిసి ఉద్యమం చేపడతాం, ప్రజా ఉద్యమం చేస్తాం. ప్రజా ఉద్యమం వినపడని పరిస్థితిలో అక్కడ న్యాయ పోరాటం చేసి వారి యొక్క వైపు నుంచి వారి యొక్క పొలాలు వాళ్ళకి అందే వరకు, వాళ్ళ దీపారాలు వచ్చే వరకు వాళ్ళతో పాటు ఉండి ఒక్కళ్ళతో పాటు మేము ఉండి యుద్ధం చేస్తామని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక కడప జిల్లా సిద్ధవటంలో శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పలు గ్రామాల నుండి భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు, హాయాలు హాజరయ్యారు. ఐసీడీఎస్ బలోపేతం చేయాలని, రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు తీసుకువచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకి అనేక సేవలందిస్తున్న అంగన్వాడీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర పరిధిలో కరోనా సమయంలో సేవలందించిన అనేక మందికి కరోనా సోకిందని, 40 మంది మృత్యువాత పడ్డారని, వారికి బీమా సౌకర్యం కూడా వర్తించదని చెప్పటం ఏమిటని అంగన్వాడీ కార్యకర్తలు ధ్వజమెత్తారు. ఇకనైనా తమ సేవలు గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరియు హెల్పర్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్త కోర్కెల దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు సిద్ధవటం ఆఫీస్ దగ్గర మేమందరం కూడా ధర్నా చేయడం జరిగింది. ఎందుకనగా సమాజంలో ఇంతవరకు ఇన్ని రోజులు మాతృ మరణాలు శిశు మరణాలు జరగకుండా మాకు తగిన సేవలు ప్రభుత్వం వారి తరఫున మేము అందిస్తూ ఇప్పటికి కూడా సేవలు చేస్తూనే ఉన్నాము. ఏ సమయంలో ఏ అధికారి బాధ్యత అప్పచెప్పినా కూడా ఇది బరువు అనుకోకుండా సమర్థవంతంగా మేము మనస్ఫూర్తిగా నిర్వహిస్తున్నాము. ఇలాగే రాబో కాలంలో కూడా చేయాలి అంటే కొత్త కొత్త వర్షన్లలో కొత్త కొత్త యాప్లు వైఎస్ఆర్ఎస్పీ యాప్ అయితేనేమి, వైఎస్ఆర్ఎస్పీ ఏడబ్ల్యూసీ యాప్ అయితేనేమి, అలాగే పోషణ ట్రాకర్ యాప్ అయితేనేమి ఇవన్నీ కూడా చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ చేయాలంటే సరైన సెల్లులు కావాలి, లేదా ట్యాబ్లు కావాలి, మారుమూల ప్రాంతాల్లో కూడా పనిచేసే సిమ్ములు కావాలి. మరి అటువంటి పరికరాలు మాకు అందించి సేవ చేయమంటే మేము సేవ చేయడానికి 24 గంటలు కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కరు, ప్రతి ఒక్క హెల్పరు కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే సమాజం కోసం సేవ చేయడంలో మేము కూడా మా వంతు పాత్ర మేము నిర్వర్తించడానికి కోవిడ్ సమయంలో కూడా సిద్ధపడి సేవలు చేశాము. ఇంటింటికి తిరిగి కరోనా పులికి భయపడకుండా ప్రతి ఒక్క కార్యకర్త. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుంటూరులో బీజేపీ సమావేశం, ప్రభుత్వంపై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సోము వీర్రాజు పర్యటన, నిర్వాసితులకు ప్యాకేజీని వెంటనే అందజేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లా గుడిపల్లిలో నవరత్నాల వయోత్సవ సభ. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారన్న వైసీపీ సమన్వయకర్త భరత్. చిలకలూరిపేటలో ధరల పెంపును ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా, రిక్షాపై బైకును పట్టి ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.